చిరంజీవి తమ్ముడు జగన్ గారికి ముగుడు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే కొట్టేవాళ్ళు లేడు. మురారీలా యాదిలా గబ్బర్ సింగ్ నెక్స్ట్ ఓజీకి చూపిస్తాం ఏందో. మురారి రికార్డ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. గబ్బర్ సింగ్ నా ఫస్ట్ సినిమా శ్రీకృష్ణ థియేటర్లో చూసినాము. ఈ సినిమాలు చూసినప్పుడు ఒక రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఎప్పుడు చూసినా ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు బదిలీ చేసుకుంటున్నాడు. ఎమ్మెల్యే తాలూకా ఫోటో తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా ఒక బదిలీ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతన్నా. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు కళ్ళు చూపించాం. గబ్బర్ సింగ్ కే గబ్బర్ సింగ్ కే గబ్బర్ సింగ్ కే గబ్బర్ సింగ్ కే గబ్బర్ సింగ్ ని కొట్టేవాడు పుట్టాడు కూడా. 13 ఏళ్ళు సినిమా వచ్చా ఒకటే మాట. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఎప్పటికైనా శవాలు వేస్తాయి. ఓజీకి శవాలు బయట అంబులెన్స్లు పెట్టుకోవాలి అంతే. ఓజీకి శవాలు వేస్తాయి. 13 ఏళ్ళు లేని సినిమా వచ్చా. ఇప్పటికి రికార్డులు తిరగరాయాలంటే పవర్ స్టార్ తర్వాత ఎవరైనా. మురారి రికార్డులు తిరగరాయాలంటే పవర్ స్టారే. డిఎస్పీ సూపర్ ఓవర్ గాని కూర్చోండి అన్న. పాట పాటికి లేనారు. నా డైలాగులు సూపర్ గా ఉన్నాయన్న. మళ్ళా హరీష్ అన్న డైరెక్షన్ లో మళ్ళీ చూడాలనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మూవీ అంటే మళ్ళీ చెప్పనక్కర్లేదు. అయిపో ఆయన ఫ్యాన్స్ చెప్పినా మామూలుగా లేవు. చిరంజీవి తమ్ముడు జగన్ గారికి ముగుడు. వెయిటింగ్ ఫర్ ఓజీ రీ రిలీజ్ ఇక్కడ 2 థియేటర్లు ఫుల్. ఇక్కడ 2 థియేటర్లు అది కూడా ఫుల్. ఏ హౌస్ఫుల్ లేదు ఇక్కడ. ఒక్క సినిమా రిలీజ్ కావడం అంటే హౌస్ఫుల్ అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడే కాదు 100 సంవత్సరాలైనా మళ్ళీ రిపీట్ చేసిన ఇదే పవర్ ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పంజాబ్ రిలీజ్ అయితే ఓజీ కూడా పక్కా హిట్ మేమే పాన్ ఇండియా మూవీ ఓజీ అన్న లేక సుఖాలు ఎక్కువైనాయి బ్రో. అన్న ఎంట్రీ ఇచ్చిండు. ఇంకా కథ వేరుంటది. సార్ ఓజీ ఉత్తకోట పంపిస్తాం. సార్ ఓజీ వచ్చిందంటే ఉత్తకోట ఒక్కొక్కటి పరేరిస్తా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇలాంటి అన్నయ్య మీరు ఇలాంటి బర్త్డే జరుపుకోవాలి. గబ్బర్ సింగ్ 20 సార్లు చూసిన సినిమాలో. నేను అన్నయ్య ఎంట్రీ బ్లాక్ బస్టర్. మాటలు బాగున్నాయి. కూడా బాగున్నాయి. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే బాగుంది. అమ్మ సెంటిమెంట్ ఒక రీమేక్ సినిమానే కావచ్చు. అమ్మ సెంటిమెంట్ గబ్బర్ సింగ్ డిఎస్పీ హరీష్ ఒక రేంజ్ లో తిన్నాడన్న. మళ్ళా కంబ్యాక్ చూసానమ్మా. ఉస్తాద్ భరత్ సింగ్ మళ్ళా కంబ్యాక్ ఇద్దే ఇస్తాను. క్యూ కేక బాగుంటుంది అన్న. సాంగ్ భారీ ఉంటుంది. భారీ ఉంటాయన్న. చెప్పని అవసరం లేదు. సాంబార్ రాసుకోరా. సాంబార్ రాసుకోరా. సూపర్ సీఎం 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 21 గెలిచినాడు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చెప్పే అవసరంలా. ఓజీకి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. గబ్బర్ సింగ్ పక్కా ఫేమస్. మా దేవుడు పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యే మా తర్వాత ఈశ్వర భువనేశ్వర
గబ్బర్ సింగ్ అంటే మెయిన్ స్టోరీ, పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అండ్ మా డిఎస్పీ గారు మాస్ బీజిఎం. శృతి హాసన్ ఏముంది, బ్యూటీ, ఎవర్ గ్రీన్ బ్యూటీ అంతే. ఇప్పటికీ చాలా సార్లు చూసిన సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి బాగుందని అంటాం. ఆయన ఫుల్ ఎంజాయ్ చేయాలని వచ్చినాం అంతేనా. బాగుంది, పర్లేదు. ప్రెసెంట్ అయితే ఫీవర్ గా ఉంది, అయినా కూడా పవన్ కళ్యాణ్ కోసం ఖచ్చితంగా రావాల్సిందే. టాబ్లెట్ వేసుకొని వచ్చేసా, లోపల అరచడం, మళ్ళీ పోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. గబ్బర్ సింగ్ అనగా కరెక్ట్ ఏం లేదు, పవర్ స్టార్ స్వాగ్ కోసం వస్తున్నాం అంతే. పవర్ స్టార్ డిఎస్పీ గారి మ్యూజిక్ అప్పుడు ఆయన ఏమంటారు, ఒక టైం అంటారు చూడండి, అప్పట్లో ఆయన ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఫుల్ డిఎస్పీ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే ఫుల్ కనెక్ట్ అయిపోయారు ఫ్యాన్స్ అయితే. ఇప్పుడు బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ కూడా భారీ వసూలు తెచ్చింది. అప్పటి నుంచి బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అయిపోవడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ వచ్చి రావాలి, మళ్ళీ కుదిరితే మళ్ళీ సెకండ్ షో కూడా పోవాలి. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు రాత్రి ప్రీమియర్ షో నుంచి ఇక్కడనే ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే. గబ్బర్ సింగ్ సూపర్ సినిమా. కళ్యాణ్ బాబు అంటే మాకు ప్రాణం, మేమందరం డైహార్డ్ ఫ్యాన్స్. సూపర్ సినిమా, తగ్గేదే లేదు. గబ్బర్ సింగ్ రిలీజ్ అంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ మాకు గుర్తుకు వస్తాడు. వింటేజ్ కళ్యాణ్ బాబు. అయినా ఇది మాకు స్పెషల్. కళ్యాణ్ బాబు అంటే మాకు అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ బాబు అంటే మాకు చాలా ఇష్టం. జై పవర్ స్టార్, జై జనసేన. పాటలు, అతని స్వాగ్ అంటే మాకు ఇష్టం. అతని స్వాగ్, అతని స్టైల్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు. సినిమా అయితే సూపర్ హిట్. కళ్యాణ్ బాబు అంటే మాకు ప్రాణం. జై బాబు. మళ్ళీ 10 సార్లు అయినా మేము చూస్తాం. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్, జై జనసేన. సర్దార్ గబ్బర్ సింగ్. జై కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్. కనెక్ట్ అంటే ఆయన మా దేవుడు బ్రో. దేవుడి కోసం ఏదైనా చేస్తాం. ఎన్నిసార్లు చూసింటారు ఇప్పటి వరకు? 10 సార్లు చూసింటాం బ్రో. పాటలు ఎలా ఉంటాయి సినిమాలో? పాటలు హైలైట్ బ్రో. సినిమాలో పాటలు హైలైట్. ప్రతి ఒక్క సాంగ్ వేరే లెవెల్. మిస్ అవుతున్నారా ఈ సినిమా? ఎస్ బ్రో. మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో రావాలని కోరుకుంటున్నాను. ఈ రీ రిలీజ్ ఉంటాయి కదా, కలెక్షన్ బ్రేక్ చేస్తుంది ఈ మూవీ? ఖచ్చితంగా చేస్తుంది బ్రో. మురారి రికార్డ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది.